హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు డిఏ, ఐఆర్, పీఆర్సీల ఓపీఎస్‌లపై మంత్రి సంచలనం. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే రాష్ట్ర పాలనలో ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు రథ చక్రాల వంటి వారు. వారు సంతోషంగా ఉండి మానసిక ప్రశాంతతతో పనిచేసినప్పుడే ప్రభుత్వ సంక్షేమ పథకాలు మరియు అభివృద్ధి కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో ప్రజలకు సజావుగా చేరతాయి. కానీ నేడు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర ఆవేదనలో ఉన్నారు. దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో ఏకంగా 6 డిఏలు పెండింగ్‌లో ఉండటం ఉద్యోగ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది. పెరిగిన ధరల వల్ల జీవన వ్యయం భారమవుతున్న తరుణంలో రావాల్సిన డిఏలు రాకపోవడం వల్ల మధ్యతరగతి ఉద్యోగ కుటుంబాల బడ్జెట్ తలకిందులైపోతోంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 43% మరియు 39% చొప్పున భారీ పీఆర్సీలను అందించింది. ఉద్యోగులను ఆదుకుంది. అయితే ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడుస్తున్నా కొత్త పీఆర్సీ ఊసే లేకపోవడంపై ఉద్యోగులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రిటైర్డ్ ఉద్యోగుల పరిస్థితి వర్ణనాతీతంగా ఉంది. తమ జీవిత కాలమంతా అంటే దాదాపు 30-35 ఏళ్ల పాటు ప్రభుత్వానికి సేవ చేసిన వారు రిటైర్మెంట్ తర్వాత తమ సొంత సేవింగ్స్ కోసం ప్రభుత్వం చుట్టూ తిరగాల్సి రావడం అత్యంత దురదృష్టకరం. ఈ మధ్య కాలంలో దాదాపు 39 మంది రిటైర్డ్ ఉద్యోగులు తమకు రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందక సరైన వైద్యం చేయించుకోలేక మరణించారనే వార్త కలచివేస్తోంది. ఉదాహరణకు సిద్దిపేటకు చెందిన రిటైర్డ్ జేడీ వెటర్నరీ డాక్టర్ జగత్ కుమార్ రెడ్డి గారు అక్టోబర్ 2024లో రిటైర్ అయిన ఆయనకు ఇంతవరకు ఒక్క రూపాయి కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందలేదు. ఆయన కోర్టుకు కూడా వెళ్లారు. కోర్టుకు వెళ్ళి ఆర్డర్ తెచ్చుకున్నారు. నో యూస్. తర్వాత కంటెంప్ట్ పిటిషన్ వేశారు. కానీ ప్రభుత్వం వాయిదాలు కోరుతూ కాలయాపన చేస్తోంది అని ఈ మేరకు ఆయన అనుభవాన్ని వ్యక్తపరిచారు జగత్ కుమార్ రెడ్డి గారు. రిటైర్డ్ వెటర్నరీ ఆఫీసర్ డాక్టర్ గారు. మరి ఈ విధంగా ఎంతోమంది చావు బతుకుల్లో ఉన్న వృద్ధ ఉద్యోగుల పట్ల ప్రభుత్వం ఇంత కఠినంగా వ్యవహరించడం సరికాదు. వారి జీపీఎఫ్ మరియు ఇతర బకాయిలను వెంటనే విడుదల చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైనే ఉంది. ఇక ఎన్నికల సమయంలో ఇచ్చిన మరో ప్రధాన హామీ ఏంటి అంటే సిపిఎస్ రద్దు, ఓపీఎస్ పునరుద్ధరణ. 2 లక్షల మందికి పైగా ఉన్న సిపిఎస్ ఉద్యోగుల భవిష్యత్తు నేడు ప్రశ్నార్థకం. వారికి ఎప్పుడు ఏమిస్తారనేది తెలియకుండా ఉంది. ఓపీఎస్ అమలు చేయకపోగా గత 2 సంవత్సరాల నుండి ప్రభుత్వం కట్టాల్సిన కాంట్రిబ్యూషన్ నిధులు కూడా చెల్లించకుండా ఇతర అవసరాలకు నిధులను మళ్లిస్తున్నారు అనేటటువంటి ఆరోపణలు ఉన్నాయి. మరి దీనివల్ల ఉద్యోగుల రిటైర్మెంట్ నిధికి భారీగా గండి పడుతోంది. అలాగే ఉద్యోగులందరికీ నగదు రహిత వైద్యం అందించే ఎంప్లాయీ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఈహెచ్ఎస్ అమలు చేస్తామని మేనిఫెస్టోలో పెట్టారు. అది నేటికి కార్యరూపం దాల్చలేదు. కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు అందక ఉద్యోగులు అప్పుల బారి పడుతున్నారన్నమాట. సొంత డబ్బులు పెట్టుకొని వైద్యం చేయించుకొని అప్పుల పాలవుతున్నారు. ఇటు శాంతి భద్రతలను కాపాడేటటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వారిపై కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోంది. 24 గంటల పాటు విధుల్లో అంటే 24 అవర్స్ ఆన్ డ్యూటీలో ఉండే పోలీసులకు రావాల్సిన 5 సరెండర్ లీవ్స్, టీఏలు, డిఏలు మరియు స్టేషన్ అలవెన్స్ పెండింగ్‌లో ఉన్నాయి. కేవలం ఎన్నికల సమయంలో కొన్ని బటాలియన్‌కు మాత్రమే చెల్లింపులు చేసి 1,00,000 మంది మిగిలిన పోలీసులను విస్మరించడం అన్యాయం. గతంలో పోలీసులకున్న ఆరోగ్య భద్రత స్కీమ్‌ను కూడా బలహీనపరిచి దాని పరిమితిని కేవలం 1,00,000 రూపాయలకు మాత్రమే పరిమితం చేశారు.
లిమిట్. దీనివల్ల కానిస్టేబుల్ స్థాయి నుంచి సిబ్బంది తీవ్ర ఇబ్బందులైతే పడుతున్నారు. గతంలో ఉన్న విధంగా పోలీసులకు పూర్తి స్థాయి కార్పొరేట్ వైద్యం అందేలాగా చర్యలు తీసుకోవాలి. ఈ విమర్శలపై స్పందించిన ఉప ముఖ్యమంత్రి మరియు ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క గారికి కొన్ని కీలక వివరణలు కూడా ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులకు జీతాలు 20వ తేదీ వరకు కూడా వచ్చేవి కావని, తాము అధికారంలోకి వచ్చాక జీతాల చెల్లింపులో క్రమబద్ధీకరణ తెచ్చామని కూడా ఆయన ఈ విధంగా పేర్కొన్నారనమాట. సో, మొత్తానికి గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి ఏమైనా తేడాలున్నాయంటే ఉద్యోగులకు రావాల్సినవన్నీ కూడా ఆగిపోయాయి. సో, ప్రభుత్వం ఏదున్నా సరే ఉద్యోగులకు రావాల్సినవి ఏవైనా టైమ్ టు టైమ్ రావాల్సి ఉంటుంది కాబట్టి, సో, ఇవి ఇవ్వటంలో ప్రభుత్వాలు నీరసత్వం అంటే ఆలసత్వం అయితే చూపిస్తూ ఉన్నాయని చెప్పాలి. సో, ఈ విధంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ విషయంలో ఒక స్పష్టమైన ఏర్పాటు చేసి వ్యవస్థను ఎవరికీ ఇబ్బంది కలగకుండా త్వరలోనే అన్ని సమస్యలు పరిష్కరిస్తామని కూడా ప్రభుత్వం అయితే చెబుతోంది. మరి చూసుకున్నట్లయితే 6 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ సంక్రాంతి పండుగ కనుక ఏమైనా 2 డీఏలు ఇస్తారా అనేది చూడాలి ఫ్రెండ్స్. అలాగే ఓపీఎస్ అమలు, పీఆర్సీ నివేదిక సిద్ధమైంది. కానీ ఇంకా దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంది. సో, ఈ సంక్రాంతి నాటికి మనకు ఈ పీఆర్సీకి సంబంధించి కూడా నిర్ణయం కీలకం కాబోతుందనమాట. సో, డీఏలు వీటికంటే కూడా పీఆర్సీ అనేది పే స్కేల్‌ను రెట్టింపు చేస్తుంది కాబట్టి. సో, పీఆర్సీ వెంటనే విడుదల చేయాలని ఉద్యోగ పెన్షనర్స్ కోరుకుంటున్నారు.